సమస్త ఘనత ప్రభావం మనిషికి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలిపెట్టి ఉన్న మనిషికి సమస్త మహిమ ఘనత ప్రభావం ఇచ్చిన ఆమె ఈరోజు ఆయన మాటలు తెలుస్తుందా. యేసయ్య ఏ పాపం అంట, ఏ పాపము చెయ్య యేసయ్య పాపముగా చేయబడ్డా. నీకు చేయలే కానీ ఏ మంచితనము లేవు, కానీ ఆ యేసుని విశ్వసించడం ద్వారా మనమట విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా ఈరోజు తీర్చబడ్డారు. నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా చేయబడ్డారు. ఆమె ఏ పాపం చేయలే. అయితే ఆలోచించాడుగా, నాలో పాపం ఉందని ఎవరైనా ఆలోచించగలరు. ఆయన యేసయ్య పాపం లేదు కదా, తల్లి గర్భం ఆయన ఎలా జన్మించాడట? యేసయ్య పరిశుద్ధాత్మ వలన కదా, పాపం లేకుండా జన్మించాడు. ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. ఈ భూమి మీద పాపం లేని వ్యక్తిగా జన్మించిన వారు, జన్మలో పాపం లేని వారి జీవితం పాపం లేకుండా పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారంట. ఆయన ఎవరంట? ఒక యేసు తప్ప లేదంట. రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 3rd chapter. అందరూ పాపం చేసి ఏదంట దేవుడు అనుగ్రహించి మహిమను పొందకపోతే ఈ భూమి తప్ప పరిశుద్ధుని నీతి మందులు ఉన్నారు. ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధుడు, యథార్థవంతుడు, దయగలవాడు, జాలి చూపించిన వాడు, చనిపోయిన వారు తిరిగి లేచిన వాడు. ఆయన విశ్వాసం ద్వారా అనుకోలేదు, కానీ మనం కూడా లేపగలం మనిషి. ఆమె విశ్వసిస్తే మనం కూడా చెప్తాం లేదు. కానీ పాపం చేయని వ్యక్తిగా, పరిశుద్ధులుగా చేసినవారు పరిశుద్ధులు ఆమె నీతిమంతుడు ఒకరు చేస్తుంది. పరిశుద్ధుడంట, నీతిమంతుడు ఆయన, నిర్దోషి ఆయన, నిరపరాధి ఆయన కదా. ఆమె పాపాన్ని ఎవరైనా ఇచ్చగలడా? దమ్మున్నవాడు ఎవరైనా అంత దమ్మున్న కలిగి మాట్లాడే కాదు. ఎవరు మాట్లాడే ఆటలేదని పాపం చేయని వాడే మాట్లాడదు. ఏమన్నా పాపం అలా పాపం ఉందని మీరు నాయకుడా? అలానే అన్నాడా?
భూమి మీద తిన్నాడు ఒక ఈశ్వరం తప్ప ఎవరు పాపాన్ని దాన్ని జయించి ఆయన మనిషికి వచ్చిన శోధన ఆయన చూశారు కదా. ఆయన మళ్ళా శరీరం ధరించి ఉన్నాడు, అక్కడ మాంసం ధరించుకున్నాడు. వేసే దేవుడు ఆయన కష్టాలని వాడి ఆమె పరిశుద్ధుడని వేరే కోట్ల దూతలతో కొనియాడబడుచున్న దేవుడే. కానీ ఆయన మహిమను చేసి మహిమను వచ్చాడండి దేవుడైనా. కానీ అర్థం అనమాట దేవుడే మనిషిగా వచ్చాడు భూమి మీద కంటే తన ప్రజలుగా ఉన్న యూదులే అర్థం తీసుకోపోయారు కదా. ఆమె దేవుడికి సమానం అనుకుంటాను, దేవుడికి సమానంగా చెప్పుకుంటాం, దేవుడికి మనం చెప్పుకుంటాం. మరియా యేసు కుమారుడు కాదా అంటే శరీరం అనేది వాళ్ళ మైండ్ అనేది అర్థం చేసుకోలేకపోయింది. కానీ లేఖనం కూడా కనబెట్టలేరు ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన అంట చెప్పండి నేను వస్తానని చెప్పాడు ఆయన. వస్తుంది Zechariah can solve this. Second 10. Sioni నేను వచ్చి నీ మధ్యలో నివాసము చేతులు ఆమె అన్నాడు ఆయన. చెప్పాడు ఆయన వస్తానని చెప్పండి ఏం చేయడానికి చెప్పండి వస్తాను. సియోను నివాసుగా నేను వచ్చి మీ మధ్య నివాసము సంతోషం వాకు ఎవరంటాడు ఈ మాట? ఆయన అన్నాడు ఏమని, మీ మధ్య వస్తా, నేను మీ మధ్య నివాసం చేస్తా. వావ్ అక్కడ గొప్ప దేవుడండి, పట్టచాను దేవుడే ఉండి మనతో పాటు మన స్వరూపం ధరించి మన పూర్వీకుల చెప్పున అంటే మన లాగా ఆయన దేవుడు అంటే యాక్టివ్ ఆత్మ అంట. కానీ ఆయన శరీరం తెలుసుకున్నాడంట, మన కోసం వచ్చిందంట, మనతో నివాసం చేయడానికి మనం పోయాడు ఆయన భూమి మీద. కానీ ఇప్పుడు ఆయన అందుకే ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ పరిశుద్ధమైన నివాసున్నాడు, ఆయన సన్నిధిని మౌనైనా సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసం చున్నాడు, ఆయన సన్నిధిని మౌనులే ఉంటుడి. స్వస్థంగా ఉంది కదా, ఆయన పంపించారు ఎస్లో తండ్రి అనుకున్నది కదా. అరే చాలా ఏమనుకుంటారంటే పుస్తకం ఉంటది, అది కానీ ఏముంటది మన పోలిక చప్పున మన అనేక అనుకుంటారంటే ఇతరులు అనుకుంటుంది, మనం చాలా అనుకుంటాం కదా. మనలాగా అప్పుడు మనం కూడా మనలాగా అనుకుంటే అనవాదం తిరుగుతున్నారని చాలా ఉండదు. మనలాగా మనం కూడా అనుకుంటాం, తిరుగు మనలాగా చేస్తున్నా అనుకుంటాం చదువుతాం. మనలాగా అనుకుంటే ఇంకేం చాలా ఉన్నట్ట. అర్థం ఏంటంటే అన్నాడు ఆయన మనలాగా అన్నాడు, మనలాగా అన్నాడు అని ముగ్గురున్నారు దేవుడు అర్థము. ఇక్కడే ఉన్నవాడు అనువాడు ఇక్కడే అంట, నేను తప్ప వేరే దేవుడు ఆయనే స్వస్థ కదా. సకల దేవుడు నాకు కనిపిస్తుంటే మాడు స్పష్టంగా ఉంది కదా. తను పరిశుద్ధమైన నివాసం నుంచి వచ్చేసాడు ఆయన. ఏసు ఏంటంట, ఏసు అంటే రక్షకుడు, ఏసు పేరు ధరించి భూమి మీద జన్మించాడు. హల్లెలూయా.
ఎందుకంటే మన పరిశుద్ధమైన కదా, పాపంగా చేయబడ్డాడు కదా. స్వార్థ ఫస్ట్ చాప్టర్ వాక్యముండెను, వాక్యము దేవుడి వద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడే ఉండేను. వాక్యం తప్పేసారు ప్రార్థన 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 అని అంటారు. వాక్యము దేవుడు ఒకటి కదా. ఆ ప్రార్థనలో ఎలా చేయాలంట, ఎలా ఉండదు తెలుసా, దేవుడు వాక్యానుసారంగా ఉండాలట. అని ఏమన్నా తెలుసా, మనం ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసేవాడు మనం అంట అడిగిన వాటి అన్నింటినీ ఇది ఉన్నామని నమ్మాలంట. నమ్మాలి, అడిగిన వాటిని అన్ని అభివృద్ధి చేసి ఏమన్నా ఎన్నటికీ ఎలాంటికి నీ పనులు నీ ఎవరు తిరుగుతుంది కానీ చెప్పించాడుగా, చెప్పించాడు ఒక దగ్గర త్వరగా పేర్లతో వెళ్ళిపోతుంది, ఇంకో దగ్గర తర్వాత వెళ్ళిపోతుంది. దాని భయపడుతుంది. పేరు చూసి చెప్పాడు పేరు చెప్పిన చెట్టు ఉంది కదా, ఇంటి పేరు వెళ్తా అని పేరు చెప్తాడు. ఏసా జ్ఞాన ధర భయ చూడండి. ఈరోజు ఏంటంటే ప్రార్థన చేస్తాం, ఉత్తరం ప్రార్థన చేస్తాం, మగ్గరం చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన అంటాం, 40 days అంటాం, ప్రతి చేస్తాం. జీవితంలో ప్రార్థన చేస్తాడంట, నా భర్త మారాలి, వాళ్ళు మారాలి, ఇది మారాలి. అరే విశ్వాసం అంటే ప్రార్థన చేస్తాను అంటే ఇంకా ఆడి 0 ఫస్ట్ ఎల్కేజీలో ఉన్నావు, యూకేజీలో ఉన్నావు. నాకు ప్రార్థన చేసినప్పుడు నాకు కూడా మళ్ళీ చేయలేదు అనకం. సరే మళ్ళా వెనక్కి వెళ్ళాడు, మళ్ళా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ వెంట అయిపోతుంది. ఇక హైదరాబాద్ స్టార్ట్ చేసినావు, వైజాగ్ వెళ్ళాము అనుకో, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా జర్నీ వెనక్కి రివర్స్ వచ్చి హైదరాబాద్ వచ్చిన, హైదరాబాద్ స్టార్ట్ చేసినాడు ఎంత చేస్తాను. మళ్ళా అడిగింది మా ఆయన మార్చు, మా కొడుకు మార్చు, ఏదైనా సరే దేనికైనా సరే, జాబ్ విషయమైనా సరే, దేని విషయమైనా సరే ప్రార్థన చేసామా అవి పొంది ఉన్నామని నమ్మాలండి. ఆమె ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థ పొందిగను, ఈ బీపీ నాకు సంబంధం లేదు. 2000 సంవత్సరాల క్రితమే ఏ స్థాయిలో నాకు స్వస్థత కలిగింది. ఆమె అయిపోయింది, దాని గురించి వదిలేసి దాని గురించి అసలు ఎత్తకూడదు. అర్థం దాని గురించి విశ్వాసం కలగలేదు. ఇష్టానికి అదే ఇష్టానికి కొన్ని జరుగుతాయి, కొన్ని విశ్వాసం కలగలేదు. ఆమె విశ్వాసం వచ్చిందని చేశాడు. దానికి చెట్టు వైపు కూడా చూడలే, చూసాడా పేతురు చేశాడు కూడా కదా. మరి ఒకసారి ప్రార్థన చేసామా దాని బయట దాని నమ్మాలంతే, ఇంకా అంతే. ఇంకా జవాబు పోయింది నాకు. ఆమె నాకు స్వస్థ కలిగిందంటే ఈ నాకు సంబంధం లేదు, నేను ఆరోగ్యవంతుని. ఆమె ఇట్లా మారాలి, ఫ్యామిలీ వాళ్ళు మారిపోయినట్టు చూడాలి. అంతే మారిపోయారని చెప్పి ఆడతాడు పలకాలంట. ప్రార్థన చేస్తే మార్చు 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 అనేది కాదు, అయిపోయింది. మార్చు ఎప్పుడు మారినాడు, ఎప్పుడు అడిగిన వాడు ఆయన జవాబు పొంది ఉన్నామని నమ్మాలని చేసుకోవాలి. ప్రార్థన చేయడం పొంది ఉన్నాం, జవాబు నమ్మాలంట. నమ్మమే ప్రార్థన చేస్తే సంవత్సరాల తర్వాత అయిపోయినట్టు అలా ఉంటది. జీవితాంతం ప్రార్థన చేసేదాంట్లోనే విశ్వసించాలంట. విశ్వాసం
వారని కాలేజ్ వెళ్ళాను నమ్మాలి. ఏసై నమ్మడా ప్రతి విషయంలో ఏ విషయం అసలు నమ్మాలంట. నమ్మితే దేవుని మహిమకిస్తాం. ఆమె ఒకసారి మొదలుపెట్టి ప్రార్థన చేసామా వాళ్ళు అన్న ప్రార్థన చేసి వచ్చాను ఏమంటాడు తెలియలే. ఫస్ట్ ఆమె చూసి ఆమె అంటే బస్ ప్రార్థన చేసుకుంటే పెద్దలు కూడా కలుగుతుంటే ఏమంటాడు ఎంతవరకు మొత్తం అంటే నన్ను 10 వరకు ఎంటుంటూ నేను నా ఉత్సాహమైన బాధ చేత దేవుని సాయంతో మొర పెట్టుకుంటానంటే ఏమంటాడు నేను మొర దేవుడు విన్నాడు వేరే దాని దాని నమ్మి వెళ్ళి నుంచి దాన్ని తెచ్చుకోలేదు. ఏడో మానేసిందంట తినడం ఉండాలి నమ్మాలి. అడిగేదాన్ని అడగడం అడుగుడి మీకు ఇవ్వబడు వెదుకుడి మీకు తట్టుడు మీకు ఇవ్వడు అంటే అడిగేదాంట్లో వస్తాయి రోజు. కానీ క్షమాన్ని ముందుకు విశ్వాసంతో అది పొంది ఉన్నామని నమ్మాలి. అది ఎందుకు వాక్యం ఉందని వాక్యం నేను వాక్యం ఆయన ఆది దేవుని వద్ద ఉండేది. ఆయన ఆది దేవుని వద్ద ఉండేది సమస్తమై ఆయన మూలముగా కలిగిన కలిగిన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానికి ఉండేను. ఆ వాక్యం ఆ రెండు వాక్యం ఉన్నది. వాక్యం దేవుని యొక్క ఉండేను ఒక్కనే చదువు. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ఆత్మీయ కుమారుని తెలుసుకుంటే ఏమంటో తెలుసా? అనేక ప్రాచీన ప్రకృతిలో అద్వితీయ దేవుడు కుమారుడు ఎవరు? దేవుడే దేవుడే అద్వితీయ దేవుడే కుమారుడే మన దేవుడేంట అక్షరంగా తండ్రి ఉన్న కదా అద్వితీయ కుమారుడే అనుమన లోకము ఆయన ద్వేషించిందట కదా నమ్మకపోయింది. నమ్మకపోయినాక దేవుని సమానంగా చూస్తున్నాం కదా. మనుషులు రాజు చదువుతారని సత్యం చెప్తుంటే వాళ్ళకి దేవుడి మాట చెప్తుంటే నమ్మకపోయినారు. అంతే రాజు గొడవ చూశారు, అసలు పని చూశారు. వీళ్ళంటే సత్యము మనకి చేదు ఉంటుంది నమ్మాలంట. అందుకనే జీవానికి పోయి మరి మన పరలోకం వెళ్ళి మనకు ఎట్లా ఇది కూడా నరకానికి వెళ్ళేటట్టు ఉండదు. అయివే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఏది నమ్మారు? చెడ్డవార్త నమ్మారా? మంచి గుడ్లేసి నమ్మారా? చెడ్డ సమాచారం నమ్మారా? మంచి వార్త నమ్మారా? సత్యం నమ్మారా? చెడ్డ సమాచారం నమ్మారా? చెడ్డ సమాచారాన్ని ఎక్కువ నమ్మారు. సత్యం నమ్మరు ఇద్దరే. ఎవరు? చెప్పిన వాళ్ళు నమ్మరు. ఎవరు శివ ఖాళీ వాళ్ళ అమ్మలు మిగతా లక్షల మంది. ఈ రోజు చెడ్డ సమాచారం నమ్మేవారు. హైవే ఎక్కువ సత్యం చెప్పే దగ్గర ఎక్కువ నమ్మలేరంట. ఈ స్టేట్ కూడా ఏసైనే నమ్మలే. ఏసైని ఇచ్చారు. ఏసైకే ఇంకబడ్డారు. ఆయనే మరి అలానే మనం చెప్తున్నాం సత్యాన్ని అందిపిస్తాం. నమ్మలేదా? దేవుడు వాళ్ళని
జోడిస్తే తప్ప దేవుడు దేవుడు తిప్పాలని లేకపోతే ఈజీగా సత్యం అవ్వలేరట. సత్యం ఏమిస్తుందట? స్వతంత్రంగా కనిపిస్తుంది. అబద్ధం ఎవరిదో? అబద్ధం ఎవరిది? దేవుని అపవాది అంట. ఇప్పుడు అబద్ధికుడు అంట. అబద్ధానికి జనకుడు మన పని దివారాత్రులు ఏం చేస్తున్నాడు? నేరమోపేవాడు కదా. సత్యం చెప్పలేవు. ఏడు సత్యం చెప్పిస్తున్నారా? సత్యం చేసారు. నేరం మోపేవారు అపవాది. కానీ అపవాది బోధ ఎక్కువైంటారు. తినడానికి ఎక్కువ ఇష్టపడతారంట. ఇంకేందంటే అంత దినాల్లో కల్పన కథలు వైపు తిరిగి కనిపిస్తున్నాను. ఏదైనా స్టోరీలు, కల్పన కథలు కదా. దుర్గదర్శి కలవారు అట్లాంటి వాళ్ళు ఏర్పరచుకుంటారు. వాళ్ళే దేవుడు ఏర్పరచుకున్న శైలిగా ఏర్పరచుకుంటే కాదంట. వాళ్ళే ఏర్పరచుకుంటారట. అమ్మా ఇక్కడికి వెళ్ళాలి, ఓ ఇక్కడికి వెళ్ళాలి, ఇది బాగుంది, ఈ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇది బాగుంది, స్టోరీలు బాగున్నాయి, బాగున్నాయి, ఎంత మంచిగా చెప్తాడు, బాగుంటాయి. వాళ్ళే ఏర్పరచుకుంటారు. వాళ్ళు మనుషులు ఏర్పరచుకోవాలా? సేవకులు దేవుడు ఏర్పరచుకోవాలా? దేవుడు తెచ్చుకోవాలా? తెచ్చుకోవాలి. దేవుడు ఏర్పరచుకుంటే ఆయన సత్యం, దేవుడు సత్యం చెబుతాడు. మనుషులు ఏర్పరచుకుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళని తెచ్చుకుంటారు అలా. అందుకే అంటే కరెక్ట్గా ఒకరికి ఒక మార్గం సరైన కనిపిస్తున్నారు. అతనికి ఏం చేస్తున్నారు? అది ఎక్కడ కనిపిస్తుందంట? మరణానికి నడిపిస్తుందా? మనకు కూడా చాలా సార్లు కొన్ని యాప్స్ ఎంత అనిపిస్తుంది. లేదా కరెక్ట్, లేదైనా బాగుంటది, ఇలా అయితేనే మాకు సక్సెస్ ఉంటది, ఇలా అయితేనే మాకు లాభం ఉంటది, ఇలా అయితేనే మనకి అలాంటూ కొన్ని అనిపిస్తాయంట మన కళ్ళకి. అందుకే మన కళ్ళతో ఎంచుకోదు కదా. తెలుసుకోదు. ఏదైనా మనం దేవుని అడిగే వాక్యం మీద ఆధారపడాలి, దేవుని ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఒకరికి ఒక మార్గం సరైన కనిపించినా ఏం చేస్తుంది? మంచి గుర్తించి ఎప్పుడైనా సత్యం ఎప్పుడైనా చేరే అనిపిస్తుంది. నమ్మలేదు అన్నమాట. తర్వాత తీసుకుంటారు అది కదా. అరే అప్పుడు వింటే బాగుండే కదా. కానీ ఎంత ప్రేమ చేస్తాయి. ఇలాంటి ప్రేమ మనుషులకు ఏసై తప్ప అలా ఏసయ్యే తప్ప చెప్పాలండి. ఏసయ్యే తప్ప. ఏసు మనిషిని ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరైనా మనిషిని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? మనిషి కోసం మరణించే వారు ఉన్నారా? మన శిక్షణ ఎవరు భరిస్తారా? మనవులే భరించారు. బంధువులను చెప్పుకునేవారా ఒక మాట ఇదంటే అన్నది కన్నా వాళ్ళు అనుకోవాలి కదా. ఏమైనా అడిగినావు అనుకో, అన్నది కడుతున్నావు వాళ్ళు అనుకోవాలి. ఒక మాట పడి కానీ ఈయనంటే మన కోసం చేస్తే మన కోసం అవమానించబడ్డాడు, ముందు వేయించుకున్నాడట, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడట, కొట్టబడ్డాడట. ఏడుగురు చేతులు ఒక శీతకాలం చేతులు ఒంటిలో ఎంత ప్రేమ కదా మనకి కదా. చూడాలి లేకుంటుంటే వీపినట్లంట కులాలు మనిషి ఎంత బాధ, అంత నొప్పి ఎలా భరించాడంటే తండ్రి అంత ప్రేమ మనకు. ఆయన ఉంచిందే ఆయన మన కోసం మనిషి వచ్చినా ఎంత పిచ్చి ప్రేమ. కాకపోతే మన మామూలు ఏదో జోక్ కాదు, తినా కానీ మామూలు శిలయాగం అంత యేసు ప్రభుని సిలివేసినంత భయంకరంగా ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరినైనా చంపలే భయంకరంగా హింసించి సిలివేశారు. నొప్పి అంతా చిన్న ముళ్ళు దేవుదనే భరించారు. చిన్న నొప్పి భరించారు, చిన్న తన్ను భరించారు. అరే ఏం దేవుడు ఉన్నాడా అనుకుంటాం. ఆయన నొప్పికి తన నొప్పికి
ఆ నొప్పి ఏదో కదా, ఆయనతో భరించారు. పిల్లలకి ఏమైనా ఏం చేస్తాం, బాధపడతాం కదా. ఒకసారి ఏదైనా భరించలేకపోతున్నారు, ఈ అనారోగ్యం వీళ్ళకి అనుకుంటాం కానీ ఆ తండ్రిలో భరించడం మరి. కుమారుడు అంత భయంకర హింసిస్తుంటే, నల్లగొడుతుంటే ఎట్లా తట్టుకుంటే మార్పుడు ఎక్కువ మాట ప్రేమించడారు. పరైదు ఉంటామా చూసుకుంటా కుమారుడు గారు చెప్తామా, కానీ ఆయన చిత్తం చెప్తారు ఏంటని అరవై చూసుకున్నాం. చిన్నగా కానీ మామూలు అది లేకుండా సిరలేకుండా మనం ఏం మిగలదు కదా. మన నిరీక్షణ మనకి జీవమే శాంతం శాపం కింద ఉండేవారు. ఇష్టమంట నలుగురికి ఎంతో ఇష్టమైందంట. యాభై అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాను, అతడు తను తానే అపరాధ పరిహారం పని చేయగా అతని సంతానం తండ్రికి ఇష్టమైందంట. ఆ నెలగొట్టడానికి కదా తను తానే అర్పించుకున్నాడంట కదా. తను తానే అపరాధ పరిహారం పని చెయ్యగా చేశారు మన కోసం. అతని సంతానం అంటే మనమే సంతానం. అతని వలన సంతానం మా గురి ఏ ఉద్దేశం తండ్రిది, నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదని, ఆయన శిరోలు అంతా మన శిక్ష అంతా భరించాలని తండ్రి ఉద్దేశం కదా. తినండి ఆయన తండ్రి ప్లాన్, ఉద్దేశం అంతా ఆయన ప్లాన్, ఆయన చిత్తమంతా ఏమో చేశాను. ఆయన ఏమన్నాడు, చేయడం నాకు ఆహారం, నాకు ఏమో వచ్చిన తండ్రి ఇస్తాం చేయడానికి, అది ఇస్తాము మన కోసం విధించాలి సంపూర్ణంగా మన బలహీనతలు, మన అనారోగ్యాన్ని, మన వ్యసనాలని, మన మరణాన్ని ఆయన చేశాడు. విస్మరించి అడ్డం పిల్లలు తండ్రికి మన దేవుడికి మనకు పాపం అనేది మరణం. ఆ పాపాలంతా చేసే పని చేశాడు ఆమె. ఆయన మన కోసం మన పాపాన్ని ఆయన వినేసుకొని దాని శిక్ష పాపాన్ని కొంచెం జీవిత మరణం, ఆ మరణం ఆయన భరించి ఫినిష్ సమాప్తమని అంటే రెడీ అయిపోయింది. మనలో దేవుని రాజ్యం చేర్చబడడానికి రాజ్యం తీసుకో చేస్తారు కదా. ఇప్పుడే నాకు కనిపించేసాను కదా. సో సమాప్తమైందని చెప్పేసారు. ఆయన వచ్చిన ఆయన మరణించడానికి చాలా మంది అనుకుంటారు తన తానే కాపాడుకుని ఇతనే రక్షిస్తారు అందరు విషయం తలొప్పుకున్నారని ఉంది. ఇతనే రక్షిస్తాడు, వేరే రక్షిస్తాడు. తల ఊడ్చు అని బతులు తల ఊడ్చుకుంటే అది తల ఊది కాదా బాబు, నీకు జ్ఞానం తెలిసి అది వచ్చింది మనిషికి నాకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎందుకంటే అలా ఆయన మరణించలేకపోతే మనకి నరక శిక్ష కదా.
సంతోషం లేదు, సమాధానం లేదు. ఈరోజు మన నోటి నవ్వుగా చేస్తుంటే ఇదే లక్షల దేవుడు సంతోషం చేయాలంట. ఖర్చు వేసే ఖర్చు లేదండి అంత సంతోషం వేసిన అంతే కదా. మరి అంత నరకాన్ని నరకం భరిస్తామా? అగ్ని అది ఎవరు తయారు చేసే మన కోసమా? అపవాదికి వారి అనుసరిస్తారు, మన కోసం కాదు. భరించాలి. ఫస్ట్ దేవుడే ఉండేనా మన కోసం. ఈ పాపాలు చేయని వ్యక్తిగా పరిశుద్ధుడుగా ఉండి పరిస్థితి మన కోసం ప్రాణం పెంచాడు. మన పాప ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధత మనకి ఇచ్చాడు. సిల్వర్ ట్రాన్స్ఫర్ జరిగిన ఏమైంది తెలుసా? ఆయన పాపం అంతా ఆయన చేసుకున్నాడు. ఆయన నీత మనకి ఇచ్చాడు. నమ్మితే ఉంటుంది. యోహాను వరకు అనగా 12 ఫస్ట్ 12 తను ఎందరు అంగీకరించిరు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏమనుకరించడం మనకు? యేసుని ఎవరైతే అంగీకరించిన వాళ్ళందరూ ఎవరంటే దేవుని పిల్లలంట. ఆమె దేవుని క్రీస్తుని వారసులను ఆమె అధికారం కదా. అని చెప్తారు అందరికి ఏం అధికారం? ఏమధికారం? పిల్లలు అవడానికి ఆయన అధికారం అనిపించాడు. మన దేవుని వల్ల వారే కానీ తిరిగి జన్మించారు. ఎవరు? దేవుడు మనం. ఎందుకు? రక్తం మూడనైనాడు, కాదు ఆత్మ ద్వారా జన్మించారు. కానీ దేవుడు నీటి పరంగా ఆత్మూలంగా జన్మించాలి. ఎట్లా జన్మించాలి? బాక్షమంతుల ద్వారా ఆత్మూలంగా జన్మిస్తామంట. దేవుని కుమారుగా చేయబడ్డామే గొప్ప శిలాయుగం అనేది కుమారుడిగా చేయబడ్డ దేవుడికి మనకున్నట్టు 10 మంది ఉంటాయి. ఏమని దేవుడికి మనకు చూసి ఏంటంట ఆయన సహాయం చేస్తా ఏంటంట మీ పములే ఏంటంట అవన్నీ తీసేసాడు. తీసుకో అటు చిరిగిపోయినా దేవుడు కావాలంటే ఎట్లా ఆయన తండ్రిగా తండ్రి కుమారుడు తండ్రి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కుమారుడికి ఏమన్నా రూల్స్ ఉంటాయా? పిల్లలకి ఏమన్నా మనం పిల్లలకి రూల్స్ ఉంటావు కదా. ఎప్పుడైనా ఏ టైం కలుసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు. రూల్స్ ఉన్నాయా? రూల్స్ రెగ్యులేషన్స్ నో. అప్పుడుండే 10 నిమిషాలు చాలా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం వచ్చేటండి. ఎవరికంట దేవుడికి వాటికి మధ్య దేవుడికి మధ్య యాదవ్ ప్రవక్తలు తండ్రి ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు. ఒక గంట అంట ఎవరి మీద ఆధారపడి వస్తున్న మధ్యవర్తి దేవుడే.
మధ్యవర్తి ఇవ్వలేడు మనకి. మధ్యవర్తి ఆయనే, ఆయనతో డైరెక్ట్ గా కొంచెం మాట్లాడుకోవచ్చు, ఫ్రెండ్ గా ఉన్నాడు ఈ రోజు మనకు. ఆయన అంటాడు ఇప్పుడు ఎప్పుడైతే దాస్ వీళ్ళకి ఏమనిపిస్తుంది ఆయన అబ్రహం ఎట్లా ఉన్నాడు సార్, స్నేహితుడుగా ఉన్నాడు. దేవుడు ఒక మంచి ఎరుడు స్నేహితుడే గొప్ప చెప్పుకుంటారు కొంతమంది. మనకి స్నేహితుడు ఎవరు స్నేహితుడు మనకి స్నేహితుడు ఎవరు ఈ రోజు మనకి ఇవిడే తండ్రి అండి ఆయన. తండ్రి స్నేహితుడా అండి ఆయన కదా. అబ్రాహం దగ్గర అబ్రాహాంకి ఏమైనా దాస్తాను ఏది స్నేహితుడు అనుకోవాలి. తండ్రి అనుకుంటే తండ్రి అనుకుంటే మనకి ఏది దాసు అన్ని చెప్తుండే ఆయన. ఆమె దాసు అనుకున్నాం అనుకో హావి అనుకోవాలి అంతే. హావి అనేది తండ్రి అంటే ఆయన కొంచెం మన పిల్లలు అంతే కదా. అదే అరచేతి చెట్టున్నాడు ఆయన. తల్లి నేను మరవను చూడు అలా చెక్కి ఉన్నాను పర్వతంతో ప్రేమించే దేవుడు నీకు కలిగి ఉన్నావా? ఇంత గొప్ప చేశాడు పాపంగా చేయబడ్డాడు. పాపం చేయలేదు కానీ పాపిగా చేయబడి నీతి కానీ నీతి మంతునిగా విశ్వసించడం ద్వారా నీతి మంతుడిగా తీర్చబడుతున్నాము, నిర్దోషులుగా చేయబడుతున్నాం, పరిశుద్ధులుగా నిరపరాధులుగా తగుదాం. యెషయా గ్రంథం 53 11. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందను, నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించి తన గుణాలను జ్ఞానం ఇచ్చే అని ఆయన ఏం సంస్థ మన దోషాన్ని ఆయన భరించంట నిర్దోషులుగా నిర్దేశండి. ఆయన నిర్దోష అంటే ఒక పక్ష లేకుండా బాగు లేకుండా నిర్దోషం. మన నిర్దోషం ఎప్పుడో పడతావా? ఎంత చెప్పినా పాడదే పాట అంటే ఎంత చెప్పించారు అది అలవాటు మీద. అది పాతది పోయాలంటే కొత్తది కొత్త పాతది కొత్త పాత నిధులలో కొత్త ఏమవుతుంది వేస్ట్ పోసినా పాతది పాత ఉన్నా ఏం చేస్తారంటే కానీ వెళ్ళిపోతారు. ఎంతైనా నీ పాపిని పెద్ద పది పెద్ద అంటారు గుంటాడు బాబు అప్పుడు బాబు నీకు ద్వారా ఎవరు తప్ప అది రికార్డింగ్ పాపిని పెద్ద గుట్టుని కదా శబ్దని పరిస్థితిని అవిధేయుని అపరాధిని ఎవరు మార్చుకుంటే బ్రతుకున్నా జీవనం ఇవ్వాల్సిమాట నోరు మార్చుకోరు. మాకు నీ మాట నీది కాదు నాకు చెప్పండి ఆయన, నేను చెప్పిందే చెప్పండి ఆయన. ఆయన చెప్పింది మనం చెప్పాలి. ఆయన నీతి మాత్రం చేయబడ్డా మనము నిర్దోషంగా యేసు ప్రభు పక్షవాది గారి వ్యక్తిని ఏమన్నా తెలుసా పాపి ఏమన్నాడు చేయలేక కుమారుడా నీ పాపాలు తెలుసు అతమాట ఎంత ఆయన పాడనే పాడతామంటారు అదే మాట. అరే క్షమింపబడ్డే కుమారుడా అంటే కుమారుడు కాదు దేవుడు అవుదే నేను పాపిని అవిని శాఖలు తీసుకుని అది వచ్చుతారు రూల్స్. అరే రూల్స్ భరించిన
అసలు బాగా పోతున్నా చెప్పండి ఆయన ఎంతకు రండి విశ్రాంతి ఇస్తా. ధర్మశాస్త్రంలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఆ లేకుండా దేవుడు వద్దు తీసేసి అడ్డము లేకుండా మనకి అంట తీసి పడేసాడంట. ఆమె వద్దు నువ్వు పాటించలేదు నీ వల్ల కాదంటే నువ్వు రూల్స్ పెట్టు పాపని పెళ్లి చేస్తే కూడా అసలు సెగ్మెంట్ లో అసలు అది పాపం గురించి లేదు అసలు నెక్స్ట్ కదా. అవి దేవి అవి ఏంటంటే రక్షణ బంధు, అది రక్షణ బంధు ఉండాలి. అయోగ్యముగా రూల్స్ రూల్స్ అంటే పాపం కాదు, రక్షణ బంధు తెలుసుకోవాలి. సాక్రిమెంట్ ఏంటంటే ఆయన రక్తం ఆయన శరీరం తెలుసుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకోవాలని ఏం చేయాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంది అంటే అది అవదే అవి అయోగ్యముగా అంటే ఆయన దాన్ని చేసుకోకుండా బాగా తీసుకోకుండా రక్షణ తెలియకుండా ఇవన్నీ చేసుకున్న అయోగ్యం అందుకు పోతున్నారు. ఆ రోజు ఏదో భోజనం తిన్నట్టు వచ్చేవారు ఎవరికంటే ఒక ముందుగా చేసి తినేసి ఒకరు ఎక్కువ తినే ఒకరు తక్కువ అట్లా ఉంటుంది. కాబట్టి అవి పెట్టాడు కానీ అవి పెట్టుకుని అవే ఇంకా పెట్టుకుంటారు. ఇక మొత్తమేమో ఆయన శరీరంలో బాగుంటుంది అయోగ్యంగా ఎవరు ఎవరికైనా యోగ్యత ఉందా ఆ శరీరంలో యోగ్యత కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? నీతి మంత్రుడు ఒక్కలేనా ఆయన చెప్తాడు. ఎవరు యోగ్యత ఆయన శాక్రమెంట్లో పాల్గొంచిన అవకాశం వచ్చింది. ఆ శరీరంలో రక్తంతో మన యోగ్యత కాదు, మన విధేయత కాదు, యేసు విధేయత. అలా నిజంగా అలా రూల్స్ పెట్టారంటే పేదలతో అన్నారు కదా యూద అలాగే వాళ్ళకి ఇచ్చిన విషయాలు ఆయన ఏసనే అర్థం పేదడికి ఇచ్చాడు, పేదడికి ఇచ్చాడు, ఇచ్చాడు. అది తింటేనే బలం అంట తెలుసుకోవాలంట. తెలుసుకొని ఆ శరీరమైన రక్తం అని వేపించి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆలు వచ్చుకుంటే మన బలము ఎట్లున్నారు అన్నం లేదు బలం చూడమంట. గొప్ప ఆ నిశ్చయం ద్వారా నీతి మాత్రం నిర్దోషం నీతి మాత్రం నమ్మాలి. అసలు అయోగ్యం అంటే ఏంటంటే ఖచ్చితంగా పాపి దాన్ని తీసుకుని అయోగ్యం, అదే అయోగ్యం అంటే దాని మీద అయోగ్యం. అరే నీతి మాత్రం దాన్ని తీసుకురావు ఆ రక్తాన్ని కలిగి చేస్తున్నాం మనం. పాపినానికి ఏం చేస్తున్నాం అని వచ్చి వేస్తానంటే మనం చెప్తున్నాం అది ఆరోగ్యంగా కదా. మరి అది ఎంత లేదు ఎంతో ప్రభు అందుకనే పోతున్నారా అయ్యో అది చేసుకోవడం రివర్స్ చేసినాం అంతా. కానీ అది కరెక్ట్ కాదు. నీతి మంత్రం చేసుకో, నిర్దోషమి పరిశుద్ధి నామం చేసుకో, శిల్వాయి నామం చేసుకోవాలి. నీతి మంత్రుడు ఒక్కలేడంట భూమి మీద ఒక్కడు నీతి మంత్రుడు ఆయనే, పరిశుద్ధుడు ఆయనే. ఆ పరిశుద్ధుడే ఆ పాపాన్ని ఆయన తీసుకొని ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తము ద్వారా మనం ఇప్పుడు నీతి మంత్రులుగా చేయబడ్డాం. ఆమె అది క్రీస్తు అందరి విశ్వాస మూలమై నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి పాపం చేయడం ఒక్కలేడు భూమి ఎవరు అందరూ పాపులే. కానీ ఆయన విశ్వాసం ద్వారా నీతి మంత్రం కదా పరిశుద్ధుడు దేవుడు ఆయన ఒక్కడే మంచివాడు, ఆయన పరిశుద్ధుడు ఆయన ఒక్కడే. కానీ ఆయన విశ్వాసం ద్వారా మనం కూడా అంట ఆయన నీతి మనకి ఇస్తున్నాడంట. ఆమె నీతి మాత్రం మనం చేస్తున్నాడంట. ఆయన ఇంకా మనుషులకు సంబంధించిన ఎవరి వల్ల కాదంట కదా. దేవుని నీతి సంబంధించిన ఎవరి వల్ల కాదంట. రైతులు కానీ
ఆ ధర్మశాస్త్రం నెరవేర్చింది ఆయన యేసు ప్రభువు. ఎవరి వల్ల కాలే నెరవేర్చిందని క్లోజ్ చేశాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేసే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఫ్రీ ఏదంట? ఫ్రీ. అలాగే ఫ్రీ. దానికోసం ఏమైనా కష్టపడాలా? ధర్మదాసం ఈరోజు ధర్మదాసం నీదే చూస్తుంది. స్వనీతి ఎక్కువ ఈరోజు కదా. స్వనీతి మన ఇరుగుతాను బాగుండదు. ఆ స్వనీతి ఎవరి కాదు ఆడిన ఆడ అన్ని ఎట్లా అంటే 99 పాటించి ఒకటి ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిలే. అది నీతి, దేవుడి నీతి విశ్వాసం ద్వారా నమ్మడం ద్వారా వచ్చింది దేవుడి నీతి అంట. వీళ్ళ ద్వారా ఎవరు కూడా ఆటల ద్వారా సంపాదించలేదు, ఎవరి వల్ల కాదు. సంపాదించేదే ఎక్కడో వచ్చేవాడు కాదు. పాపం అనేది వచ్చింది అంతే. మరణం, పాపం ద్వారా మరణం వచ్చింది. ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చిందంటే అది పోదు, మన వల్ల కాదండి. ఏసులో తీసుకుని ఆమె శరీరాన్ని ఆయన విశ్వసిస్తే ఆత్మాసరాన్ని నడుచుకుంటే పరిశుద్ధాత్మ చోటిస్తాయని మనము నమ్మినప్పుడు, నీతి మందులు నమ్మడం ద్వారా మనం చేస్తాం. పొందుకున్నాం విజయం. ఆమె అనమాట శరీరాన్ని దాన్ని ఏ కూడా సిగురేస్తున్నాం. ఆమె ఆత్మాసరం నడుచుకోవాలి. నడుచుకుంటాం కూడా దేవుని చోటిస్తాము. నమ్మినప్పుడు నీతి మంత్రులను నమ్మినప్పుడు అంటే మనము దేవుని తీసుకున్నప్పుడు క్రీస్తులో అత్యధిక విజయం పొందుకున్నామంట. ఆమె అంతే. దేవుని నమ్మేడు అది అతనికి నీతించబడేది. పని చేయడానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుడి నీతి మంతునిగా తీర్చు వాని. పని చేయక నీతి ఎవరైనా ఈ భూమి ఎవరైనా ఉన్నాడంటే దేవుడు ఫ్రీ. నీ ఫ్రీ ఆమె ఫ్రీ చేసిన పని భక్తి ఏం లేదు, ఫ్రీ. తర్వాత క్లియర్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మామిడి చెట్టు ఉందని దానికి ఏం కాస్తాయి? మామిడికాయలు కాస్తాయా, చిల్లకాయలు కాస్తాయా? చేసిన ఆయన అంతే. మనం చేసిన నమ్మిద నీతి మంతుడు ఆయన చేశాడు, పరిశుద్ధుడుగా ఆయన చేశాడు. వాడు ఇప్పుడు నీతి మంతుడు ఏం ఫలిస్తాడు? పరిశుద్ధుడు ఏం ఫలాలు ఇస్తాయి? ఆమె ఇంకొకటి ఏంటంట, అపవాది పిల్లలమాట. అప్పుడు అపవాది పిల్లలు పడిందంట పాపము. అబద్ధం జనకుడు అంట పాప స్వభావం, పాపం అనేది వచ్చింది. ఏం ఫలిస్తారు? చెడ్డ చెట్టు మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తారు. చెడ్డ చెట్టు ముండ పోదిలో మంచి ఫలం వస్తాయా? ముండ పోదిలో అపవాది సామాన్యంగా ఉన్నప్పుడు చెడ్డవరం అది ఏ ద్వారా శరీరాంతంగా చనిపోయినామంట, ఆత్మాసన జీవిస్తున్నామంట, మంచి ఫలాలు ఫలిస్తామంట నీతి మంత్రులం కాబట్టి. ఆమె అదే అప్పుడు విత్తనం చెడ్డది, ఫలాలు చెడ్డ, విత్తనం మంచిది. ఆయన బీజం మళ్ళీ ఉందట. ఆమె వరిది ఆయన తండ్రి వల్ల వాళ్ళమే పాపం చేయమంట కదా. ఏసైలాగా మనం చేస్తామంట. ఆయన వీక్షమంట ఒకసారి అద్భుతాలు ఇచ్చేవాడు, ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రాలు యేసయ్యా.
సార్ మీరు ఇచ్చిన మాటను బట్టి నీకు ఎంతో భావం అను ప్రభువా. చేయలే కానీ పాపిగా చేయబడ్డారు కోసం నాయన. మీరు నీతిగా చేయలేదు. ఈరోజు ఏ మంచితనం మాలో లేదు. మా నీతి మా స్వనీతి మీ దృష్టిలో మురికి వంటిదే నాయన. కానీ మేము విశ్వసించడం ద్వారా నీతి మంతులుగా చేయబడిన రక్తంలో నీతి మంతులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా చేయబడ్డ సందర్భం బట్టి నీకు స్థితులు మా నీతి మంతులు చేసినందుకు నిర్దోషులుగా ప్రార్థన చేసినందుకు నీకేడుతున్న ప్రభు నీకు గొప్ప శిక్షణ కనుక నీకేడుతూ ఉన్న మీరు దేవుడు వచ్చి పాపం చేయవాడిగా ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు. ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు ప్రభువా. అవును ప్రభు, మీరు సవాలు ఇస్తారు. నాలో పాపం ఉందని మీరు ఎవరు నిరూపించగలరా అని చెప్పారు ప్రభువా. ఎవరు చెప్పలేకపోయినప్పుడు ఎందుకంటే మీ పాపం లేని వారిగా జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. పాపం చేయని వాడిగా ప్రత్యేకమైన ఈ భూమి మీద పరిశుద్ధుడు ఎవరు? ఈ భూమి మీద లోకం ఒక్కడే మీరే ప్రభా. భూమి మీద పాపం చేయని వారిగా పరిశుద్ధుడిగా జీవించారు ప్రభా. కానీ మీ పరిశుద్ధులే నీతి మంతులే. కానీ నా పాపాన్ని భరించడానికి భూమి మీదకి వచ్చారు ప్రభా. మా పాపాన్ని తీసుకున్నారు. మా శిక్షణని మీరు భరించారు. మా పరిస్థితిని మీరు భరించారు. మా ఆరోగ్యాన్ని మీరు భరించి మా విధాల స్వస్థపరిచారు, ఇచ్చారు శిరోజు ప్రభా. అత్యధిక విజయాన్ని ఇచ్చారు ప్రభా. విజయం ఇచ్చారు. నీతి మందులు ఈరోజు చేశారు. సంతోషాన్ని, సమాధానాన్ని, నిరీక్షణ ఇచ్చారు. ఆ యుగ అజ్ఞానం చావని ఆ నరకాన్ని విడిపించారు ఈరోజు మా కోసం ప్రభా. ఇంకొక ఆ కోసం కొట్టబడ్డారు, అవమానించబడ్డారు. వెలకీయటం వా చేతిలో కాళ్ళు మేకులు కొట్టబడ్డాయి, అవమానించబడ్డారు. పొడరాలతో వేసాయా పొలాన్ని వినిన వీపులు తినబడింది. నా కోసమే నా టంకానంతదారుకు వచ్చారు. చుక్క రక్తం లేకుండా టంకానంతదారు ప్రేమ ఎంత ప్రేమించారు. అసలు ఎంత వర్ణించలేనిది, వివరించలేని ప్రేమ. ప్రేమ నాయన అసలు ఊహకే ఎంత ప్రేమ చూపించలేదు. అసలు ప్రేమ చూపించారు కూడా. ఈ ప్రేమను బట్టి ప్రేమ నా మీద ఎవరు మాకు దెబ్బతింటారు, ఎవరు మా కోసం ఉమ్మేసుకుంటారు, ఎవరు మా కోసం కొడై దెబ్బలు తింటారు, ఎవరు మా కోసం భరిస్తారు ప్రభా. మాట భరించలేరు కదా నాయన. నీవు మా కోసం శిలువయాగం చేశారే. ఎవరు భయంకరంగా నాయన కోసం సిలువ వేయబడ్డారు. థ్యాంక్ యూ నీకు ఉన్నారు శిలువయాగం బట్టి ప్రభా. రాదు అరే నాయన శిలవేగం చేసి నా కోసం నీ రాజ్యం చేర్చుకున్నారు. ఇంత శిలవేగం చేసిందని, ఆ నరకానికి వెళ్ళకూడదని, ఆ బాధ భరించకూడదని, ఆ అగ్నిలో కాలిపోకూడదని ప్రభా. ఎంత భరించలేమేమో మీకు తెలుసు కాబట్టి మీరు దేవుడే ఉండి మనిషిగా వచ్చారని ఎంత ప్రేమ నాయన. విలువలేని మాకు విలువనిచ్చారు ప్రభా. సరే ఏదో మేము ప్రార్థన చేసే కదా, ఏదో భక్తి చేసే కాదు, కానీ మీరు మా కోసం దిగి వచ్చారు. ప్రేమని పట్టేసాయా తెలుసు. అలాగే ఎందరైతే ప్రేమ తెలియకున్నారో తినే ఎవరు నాకు తెలియదు, ఎవరు తెలియదు, వాళ్ళందరూ తెలుసుకుంటుగాక, గొప్ప సత్యాన్ని తెలుసుకుంటుగాక, రాజ్యంలో చేర్చబడదు కాక, అపవాది చేయబడుగాక, నీ రాజ్యము ప్రభు. అపవాది మరణాన్ని తీసుకొచ్చాను ఆయన. వాడు నరకానికి వెళ్ళాలని అనుకున్నాను, కానీ మీరు మనం వాడిని వాడు సింహాలు ఉన్న వనములే బలం తీసే
ఏది తీసి పడేశారు ప్రభువా. కానీ ఇచ్చినా సరే పడేశారు. వాళ్ళ పరిణామం పడేశారు. చూకొకటే సత్యం తెలిసిన వాళ్ళు మరి ఇది చేయలేడు ప్రభువా. అలాగే ఏ కూడా నశించిపోకూడదని చిత్తము అందరూ చిత్తము అయినా ఒక్కరు మానవ ఒక్కరిని తెలుసుకోవాలి, ఒక్కరు అంగీకరించాలి. అలాగే భూమి మీద అలాగే శాంతి సమాధానం కూడా కలిగింది కాక నీ చిత్తము నీ మాట్లాడుకున్న నెరవేర్చబడుతుంది కాక. అలాగే బ్రేక్ గుట్ట పడుగా కానీ రాతి బిడ్డ కూడా అన్ని బడను గాక ఈ రాజ్యం విస్తరింపబడును గాక కదా. చేర్చబడు కదా. ఏ లోకం మీద ఆరోగ్యం మీద మరణం మీద పాదాల కింద పెట్టారు ప్రభువా. అన్నిటిని ఎరుదును కాక ఈ ప్రకృతి లోబడుతుంది కాక ఈ గొప్ప చేయను కాక నీలో అతని మేము పొందుతున్నాగా చేయకుండా నీ చిత్తం చేయదు కాక నీ తనాలకి చెప్పు నీ మాట చెప్పడం కానీ మా పట్ల ప్రాణాలకి నెరవేర్చబడను కాక. సయా అకస్మాత్ మన్నారు వాళ్ళు యాక్చువల్ వాళ్ళని బంధించి కదిలించి లైవ్ వచ్చిన చేస్తున్నారు. ఒకరి మధ్య శాంతి సమాధానం కలుగును కాక. ప్రొడక్షన్ కాక వివిధ ఎవరైతే చూస్తున్నారు ఆశ్చర్య కార్యాలు ఈ మాట చొప్పున సమస్త వారికి మేలు కలుగును కాక. శాంతి కలుగును కాక. అత్యధిక విజయం ఉంటుంది కాక. ఈ లోకంలో రక్షణ పొందిరు కాక. అడిగిన విశ్వసించాలి, అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మాలి ప్రభా. అలాంటి విశ్వాసంలో వాళ్ళు బలపడుతుంది కాక. వెలుగుగా పొందురు కాక. ఇప్పుడు మన గొప్ప కార్యం జీవిస్తున్నందుకే నీకే గొప్ప ప్రభావం చెల్లిస్తూ అన్నిటిని విద్యాన్నిస్తానికి చెల్లిస్తూ అదేమి అన్ని మాట చెప్తున్న వాళ్ళకి ఏమేమి కలిగి సమస్యలు ఏమి కలిగి ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్ని మాట చెప్తున్న వారికి నెరవేర్చబడుతుంది కదా. సో ఈ మాటతో బలపరిచినందుకు నీకే సమస్య కనుక ప్రభావం మేము అడిగిన మాట నీ నామములో జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మనకి మన కుటుంబాలకు సదాకాలం తోడు మనకి అత్యధికమైనకి అండ్ ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్.